హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో వచ్చేసి మనం డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ పర్ఫెక్ట్గా కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకొని అనేది చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి పేపర్ సాఫ్ట్ అండి. మనం డ్రెస్ నెక్స్కి వేసేదన్నమాట. దీన్ని బక్రం అంటారు, పేపర్ సాఫ్ట్ అంటారు. ఈ పేపర్ సాఫ్ట్ మీద మనం నెక్ డ్రా చేసుకోవడానికి ఫస్ట్ పైన ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనం ఎంతైతే నేనైతే డ్రెస్కి పెడుతున్నాను, నెక్ డీప్ ఎంత మనకి 6 ఇంచెస్ అండి. నెక్ డీప్ వచ్చేసి ఆ 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నెక్ విడ్త్ అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి పావుదక్కు 3 ఇంచులు. పావుదక్కు 3 ఇంచులకైతే ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. సేమ్ అదే పావుదక్కు 3 ఇంచులు కింద కూడా నెక్ మనం రౌండ్ తీసుకోవడానికి మార్క్ చేసుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. నేను చెప్పినట్టు కనుక మీరు కట్ చేసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా అయితే కట్ వర్క్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే మీరు కట్ చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యే మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ చేసేసుకోండి. నెక్ మనం రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా నేను ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో అలా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి వీడియో చూసేవాళ్ళు. ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్కి మనకి నెక్ చుట్టూ మార్కింగ్ అయితే చేసుకోండి. నెక్కి ఎక్కడికైతే మనం మార్కింగ్ రౌండ్ చేసుకున్నామో అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్తో నేను చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. అంటే మనకి కట్ వర్క్ అనేది ఈ హాఫ్ ఇంచ్లోకే రావాలన్నమాట. అలాగే పైనుంచి మనం నెక్ ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇది చివరి వరకు మీరు కట్ వర్క్ ఇచ్చుకున్నారంటే షోల్డర్ డ్రాప్ అయిద్దండి. ఒక 1 ఇంచ్ దగ్గరికి మనకి షేప్ అయితే కలిసిపోవాలన్నమాట. కట్ వర్క్ షేప్ అనేది మనం ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ అన్నీ కలుపుతూ మళ్ళీ రౌండ్ చేసుకోండి. కింద ఇలా రౌండ్ చేసుకున్నారు కదా, ఆ 1 ఇంచ్ నేను చెప్పాను కదా మీకు, ఆ 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. మనకు కట్ వర్క్ అనేది అక్కడితో కలిసిపోవాలన్నమాట మనకి నెక్లోకి. మీరు పై దాకా పెట్టుకున్నారు అంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి, బ్రాడ్ అయిపోయి. ఏదన్నా ఇలాంటి మూత ఏదన్నా తీసుకోండి, డబ్బాలకి వస్తాయి కదా మూతలు, అలా ఏదన్నా రౌండ్ షేప్ ఉన్నది ఏదైనా పర్లేదు తీసుకొని నెక్ చూడండి. నేను సెంటర్ పాయింట్ దగ్గర ఎలా పెట్టానో చూడండి. మీరు క్లోజ్ అయిపోవాలి. ఆ చివరి నుంచి మార్కింగ్ చేసుకోండి. మనకి లైన్ అనేది ఈ పైన మనం నెక్ ఎక్కడ విడ్త్ నెక్ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదకైతే కలవాలన్నమాట. కింద వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ మార్జిన్కి కలవాలి. నేను ఒక్కసారి మీరు వీడియోలో చూడండి నేను ఎలా అయితే ఆ రౌండ్ సర్కిల్గా ఉన్నది పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నానో యాజ్ ఇట్ ఈజ్ అలా మార్కింగ్ చేసుకోండి. మీరు ఓన్లీ హాఫ్ ఇంచే తీసుకోండి. మీరు ఎక్కువ తీసుకున్నారు అంటే డ్రెస్ అనేది షోల్డర్ డ్రాప్ అయిపోతాయి, షోల్డర్స్ జారిపోతాయి అన్నమాట. ఇలా పెట్టుకున్నారు అంటే మీరు పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. మీకు కట్ వర్క్ షేప్ కానీ చూడటానికి కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అలా హాఫ్ సర్కిల్స్ మనం సర్కిల్స్ గీసేసుకున్నాం కదా, గీసుకున్న తర్వాత అదిగోండి 1 ఇంచ్ గ్యాప్ దగ్గరికి హాఫ్ సర్కిల్ అయితే గీసుకున్నాను నేను. అక్కడి నుంచి కలిపేసుకున్నాను అనమాట. సేమ్ మీరు కూడా ఇలాగే పెట్టుకోండి. అక్కడికి వచ్చేటప్పటికి మనకి స్ట్రైట్ అయిపోవాలి నెక్ అనేది పైన. అదిగోండి అలా ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మీరు నెక్ పట్టి అనేది కొంతమంది పెద్దగా కావాలంటారు, చిన్నగా కావాలంటారు. మీకు నెక్ పట్టి వెడల్పు ఎంత కావాలో అంతకి మార్జిన్ చేసుకోండి. నేనైతే 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ పెట్టుకుంటే నీట్గా మనకి చిన్నగా ఉంటుంది. ఆ 1 ఇంచ్కి అలా మార్కింగ్ చేసుకొని దాన్ని కూడా రౌండ్ చేసేసుకుంటున్నాను. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు అక్కడ కట్ చేసేసుకోండి. 1 ఇంచ్ మనం నెక్ పట్టి ఎక్కడ వరకు కావాలనుకున్నామో అది ఫస్ట్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఈ కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, కొంచెం స్లోగా ఎడ్జెస్ ఎక్కడ కట్ అవ్వకుండా స్లోగా అయితే మీరు కట్ చేసేసుకోండి. కట్ వర్క్ మీద చాలా పర్ఫెక్ట్గా మీకు బొటిక్ స్టైల్లో అయితే వచ్చిద్దండి. కట్ వర్క్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో అనేది 2వ వీడియో కింద పోస్ట్ చేస్తానండి. ఇది ఓన్లీ కటింగ్ వీడియో అనమాట. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. మనం పైన ఎక్స్ట్రా
మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ లైన్ దగ్గరికి అయితే కట్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే పైన కటింగ్ చేసేసుకోండి. ఓన్లీ 6 ఇంచెస్ నెక్ డీప్ వరకు ఉంచుకోండి నెక్ అనేది. నేనైతే డ్రెస్ కండి పెట్టేది, ఇక బ్లౌజ్కైనా కూడా సేమ్ ఇదే మెథడ్లో అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి అనమాట. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత అనేది మార్కింగ్ చేసుకోండి. 2 ఫోల్డింగ్స్ మీద తీసుకోండి. మనకి 2 హ్యాండ్స్ కదా, లూజ్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. 18 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. డబల్ ఫోల్డింగ్ మీద ఉంది పేపర్ క్యాన్వాస్ అనేది. ఇలా పెట్టుకున్న తర్వాత కింద రఫ్గా ఒక 1 ఇంచ్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు సేమ్ మనం నెక్లో ఎలా అయితే 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాం కట్ వర్క్ చేసుకోవడానికి, అలాగే ఒక 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇలా 1/2 ఇంచ్కి అయితే మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి స్కేల్తో. డ్రా చేసేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బ్యాక్ నెక్, ఇందాక నెక్ చూపించాను కదా మీకు, అలాగే సేమ్ మనకి అలాగే రౌండ్గా ఉన్న క్యాప్ పెట్టేసుకొని కట్ వర్క్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, చాలా పర్ఫెక్ట్గా అయితే మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కట్ వర్క్ అనేది చాలా బాగుంటుంది. డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా కట్ వర్క్ బాగా ట్రెండ్ అవుతుంది. సింపుల్గా ఉంటుంది, అలాగే డీసెంట్ లుక్ అయితే ఉంటుంది కట్ వర్క్ డిజైన్ ఎప్పుడైనా. చూస్తున్నారు కదా ఎంత అన్ని కట్ వర్క్ అనేది మొత్తం ఒకటే సైజులో ఉంటుంది మనకి. చాలా బాగుంటుందండి. స్టిచ్ చేసిన తర్వాత కూడా మీకు వీడియో కంటిన్యూ అయింది చూడండి. నెక్స్ట్ వీడియో కింద పోస్ట్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో అనేది. ఇదిగోండి ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత సేమ్ మనం పట్టీ ఎంత కావాలనుకుంటున్నాము. నేనైతే సపరేట్ పట్టీ వేస్తున్నానండి, ఎందుకంటే మంగళగిరి కాటన్ డ్రెస్ అనమాట, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. లేదు మనం మందంగా ఉన్న క్లాత్ అయితే లైనింగ్ అటాచ్ చేసేసుకొని తిప్పేసుకోవచ్చు. కానీ నేను సపరేట్ పట్టీ వేయడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది కట్ వర్క్ అనేది, నీట్గా కనిపించిద్ది అనమాట. అందుకని సపరేట్ పట్టీ వేస్తున్నాను నెక్కైనా హ్యాండ్కైనా. మందంగా ఉన్న క్లాత్ అయితే మనం లైనింగ్కి జాయింట్ వేసుకొని తిప్పేసుకోవచ్చు. సేమ్ 1 ఇంచ్, ఇది కూడా 1 ఇంచ్ అయితే తీసుకున్నాను పట్టీ కోసం. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనం నెక్లో ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ వర్క్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా పర్ఫెక్ట్గా మీరు కొంచెం స్లోగా అయినా పర్లేదు, ఎడ్జెస్ ఎక్కడ ఎక్స్ట్రా కట్ అవ్వకుండా మీరు ఎంతవరకు అయితే డ్రా చేసుకున్నారో అక్కడ వరకే కట్ అయ్యేటట్టు అయితే కట్ చేసుకోండి కటింగ్ అనేది. ఇలా మనం కట్ వర్క్ మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయినా పర్లేదు, లైనింగ్ పీస్ మీద అయినా పర్లేదు, మనం కట్ చేసుకున్న ఇలా పేపర్ సాఫ్ట్ అనేది పెట్టుకొని ఒక్కసారి ఐరన్ బాక్స్తో ప్రెస్ చేసుకున్నారు అంటే నీట్గా అయితే అంటుకుంటుంది అనమాట. మనకి కొంచెం హీట్ తగిలితే చాలు అంటుకుపోయిద్ది మనకి పేపర్ సాఫ్ట్ అనేది. ఒకవైపు గమ్ ఉంటుంది కదా, గమ్ ఉన్న వైపు ఏమో క్లాత్ మీద పెట్టేసేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ కూడా మీరు విడ్త్ చెక్ చేసుకొని కరెక్ట్గా అయితే ఇలా అంటించేసుకోండి నెక్. స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియో కింద పోస్ట్ చేస్తానండి. ఇలా అంటించేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ ఏంటనేది మనం ఆ వీడియోలో చూద్దాము. నేను ఎలా చూపిస్తున్నానో అలా మీరు నెక్ హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా ఈజీగా అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు కట్ వర్క్ అనేది. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.